ఒకవేళ మన బ్యారియన్ మోడ్ నారుటో 10 టైల్స్ జించురికి మాదరాని ఒక్క నిమిషంలో చంపగలడంటే మీరు నమ్ముతారా? మన మాదర 10 టైల్స్ జించురికి ఫామ్ లో అయితే నియర్లీ ఇమ్మోర్టల్ గా అయితే మారతాడు. లింబో క్లోన్స్, రెనేగాన్, సుసానో అండ్ అలాగే సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ చాక్లాతో అయితే ఈజీగా వాళ్ళని అయితే డిస్ట్రాయ్ చేయగలడు. కానీ మన బ్యారియన్ మోడ్ నరుటో అయితే డిఫరెంట్. మనోడు ఆ ఫామ్ లో చేసే ప్రతి పంచ్ అపోనెంట్ యొక్క లైఫ్ ఫోర్స్ అయితే తగ్గిస్తుంది. బ్యారియన్ మోడ్ లో మన నరుటో స్పీడ్ అయితే ఇన్సైన్ లెవెల్ అయితే ఉంటుంది. ఆ స్పీడ్ కి అయితే గాడ్స్ కూడా రియాక్ట్ కాలేకపోతుంటారు. మన మాదర రీజనరేషన్ విషయానికి వస్తే మన నరుటో కొట్టే ప్రతి పంచ్ కి అయితే మన మాదర యొక్క లైఫ్ ఫోర్స్ అయితే ఎగిరిపోతూ ఉంటుంది. కానీ మన నరుటో బ్యారియన్ మోడ్ పవర్స్ అయితే కొన్ని మినిట్స్ లోనే అయిపోతుంది. మన మాదర ఆలోప్ కన్నా సర్వైవ్ అయ్యగలిగితే అయితే మన నరుటో తన కురామని అండ్ అలాగే తన మేజర్ పవర్ అయితే లాస్ అవుతాడు. అండ్ అలాగే ఈ విషయం మర్చిపోద్దండి, మన మాదర అండ్ అలాగే కగుయా అయితే సేమ్ లెవెల్ ఆఫ్ పవర్ లో అయితే ఉంటారు. అండ్ అలాగే ఇషికి అయితే కగుయా కంటే స్ట్రాంగర్. కానీ మన నరుటో అయితే ఇషికిని ఓడిస్తాడు. మీకు అర్థమైపోయి ఉంటుంది ఫైట్ లో ఎవరు గెలుస్తారో. షార్ట్ ఫైట్ లో అయితే మన నరుటో గెలుస్తాడు అండ్ అలాగే లాంగ్ ఫైట్ లో అయితే మాదర గెలుస్తాడు. ఇక ఫీట్స్ విషయానికి వస్తే మన నరుటో మాదర కంటే ఎన్నో టైమ్స్ అయితే స్ట్రాంగ్ ఉంటాడు.